सहनौ भुनक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै। ओम गुरुर्ब्रह्मा गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय वेदामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि శ్రీమద్భాగవతం షష్ఠ స్కందం 14వ అధ్యాయం. వృత్రాసురుడు చనిపోయాడు. పరీక్షితుడు అడిగాడు శుక మహర్షిని, అయ్యా, వృత్రాసురుడు రాక్షసుడుగా చెప్పబడ్డాడు కదా, అక్కడ అలాంటి వాడికి విష్ణుభక్తి ఎలా కలిగింది? అయితే చెప్తాను ఉండవయ్యా, ఆయన పూర్వపు చరిత్ర. సో కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా ఎందుకున్నాము అంటే పూర్వజన్మలో ఇలాంటి కర్మలు చేశాం కాబట్టి. పూర్వజన్మలో ఏమైతే చేస్తున్నామో అవి లోపల తయారయ్యాయి. పెళ్ళయిందండి, వేరు పెట్టేశారండి తల్లిదండ్రులు. ఇప్పుడు కష్టాలు పడతాడా, నష్టాలు పడతాడా, లాభపడతాడా? ఆ తల్లిదండ్రులు అతనికి ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇమీడియట్గా ప్రభావితం చేస్తాయి, వేరైనప్పుడు కదా, అపూర్వభాస్తు. అలాగే ఇక్కడ జన్మించాడు అని అంటే జన్మిస్తున్న పూర్వ ప్రారంభంలో ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడికి వచ్చేరుకున్నాయి. గుణాలు, పుణ్యఫలాలు, సంపదలు, జ్ఞానము అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి ఆటోమేటిక్. కనిపించకుండా ఒకడు బ్యాంకులో డిపాజిట్ లాగా ఒకడు మెచ్యూర్ కొద్ది వచ్చి కలిసిపోయినట్టు కలిసిపోయింది. అలాగే ఇక్కడ వాడు ఏమైందండి, పూర్వజన్మలో ఉత్తరాసురుడు ఎవరయ్యా అంటే ఆయన గురించి నీకు చెప్తానయ్యా విను అన్నట్టు. ఇదే విషయాన్ని అక్కడ సూతుడు సోముగాది మునులకు కూడా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడయ్యా పరీక్షణ్ మహారాజుకి? శుక మహర్షి అంటే చదివేశాం కదా, 15 శ్లోకాల వరకు చదివాం. అయ్యా పరీక్షణ్ మహారాజా, మా నాన్నగారు ఇట్లా చెప్పారు నాకు. ఎవరు నాన్నగారు? శుకుడికి మా నాన్నగారు ఎవరు? శుక మహర్షికి నాన్నగారు ఎవరు? వ్యాస మహర్షి. ఆయన వాళ్ళ గురువు గారు నారద మహర్షి. వాడు ఇలాగ చెప్తూ ఉంటే విన్నాను, పూర్వకాలంలో శూరసేన దేశము అని ఒక పేదట. దానికి రాజు చిత్రకేతుడు అని ఆయన ఉండేవాడు. చిత్రకేతుడు అయితే చాలా గొప్ప రాజు, చాలా ధర్మబద్ధంగా అందరినీ పరిపాలిస్తూ ఉండేటప్పుడు. అక్కడ చెప్తూ ఉన్నారు వినండి, 1 కోటి మంది రాణులు ఉండేవారట ఆయనకి. ఎంతమంది? 1 కోటి మంది ఉండేవారట. ఓరు దేవుడా,
అయితే అప్పటి లెక్కలు ఏమిటో ఏమో మరి అలాగో ఉంది. అయితే అంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా రామచంద్ర వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరు, ఒక్క భార్య కూడా పిల్లలు లేరు. ఆయనకు ఆ లోటు అనేది కనిపిస్తూ ఉండేది. ఇంకే విషయంలోనూ లేదు. మంచి వంశం, ఉత్తమ స్వభావం, చక్కగా పరిపాలన, మహాసమర్థత. కానీ ఇది ఒకటి మాత్రం బాధగా ఉండదు కదా. అయితే ఆయనకు గురువు అంగిరసుడు అనేటువంటి ఒక మహర్షి. ఎవరైనా సాక్షాత్ బ్రహ్మదేవుడు కొడుకే అంగిరసుడు ఆ మహర్షి. ఆయన అనుకోకుండా ఒకసారి చిత్రకేతుడు యొక్క రాజ్యానికి వచ్చాడు. అంతఃపురానికి వచ్చేటప్పటికి ఆయనకు కావాల్సినటువంటి మర్యాదలు అన్నీ చేశారు. చేసిన దగ్గరకు వచ్చి కింద కూర్చున్నాడు. ఆయన పైన సింహాసనం ఇచ్చి ఈయన కింద కూర్చున్నాడు. కింద కూర్చొని దిగాలుగా కనిపిస్తున్నాడు. ఏమయ్యా చిత్రకేతు, నీకు ఏ లోటు లేదు కదయ్యా, నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు అని ఆంగిరసుడు అడిగాడు. అడిగితే నేనేం చెప్తున్నాడు చూడండి. మహర్షిస్తముపాసీనం ప్రశ్రయావనతం శితౌ ప్రతిపూజ్య మహారాజ సమాభ్యాసేదమబ్రవీత్. అంగిరావువాచ అవిదేనామయం స్వస్తి ప్రవృతీనాం తదాత్మనః యదా ప్రవృతిభిర్గుప్తః పుమాన్ రాజా చ సప్తభిః ఆత్మానం ప్రవృతి నిధాయశ్చే సాజ్ఞానదా ప్రవృతియో నరదేవాహితాదయః అభిధారా ప్రజాపాత్య భృత్యా శ్రేణ్యోధమంత్రియః. ఓకే, ఏమైంది? ఆయన అన్నీ ఉన్నాయి కదా, నీకేంటి బాధ? ఏదో నీ ముఖంలో బాధ కనిపిస్తూ ఉన్నట్లుంది. ఆయన చెప్పాడు, అయ్యా నాకేమీ లోటు లేదు, అయితే చెప్తూ కొన్ని విషయాలు చెప్పాడు. ఎవరు? అంగిరుడు. మనిషి ఎవరు సుఖంగా ఉంటాడో, ఎవరైనా సరే తన స్థితిని బట్టి, తన అర్హతను బట్టి, తను చేస్తూ ఉన్న బాధ్యతలను బట్టి ఒక్కొక్కరికి కొన్ని విషయాలు ఉండాలి కదా. అవేమేమిటి అంటే ఇది మహారాజు అని అంటే మహారాజు చుట్టూ ఇవన్నీ ఉంటాయి. ఏవి? మొట్టమొదట రాజుల్ని రక్షించేది ఎవరయ్యా? రాజులని రక్షించేది ఎవరు? మొట్టమొదట గురువే. అదే ఇంతకుముందు దేవతలను కూడా రక్షించింది ఎవరు? బృహస్పతి లేకపోతే ఎన్ని రకాల బాధలు పడ్డారు. ఏమయ్యా? మొట్టమొదట గురువు ఉండాలి, తర్వాత మంత్రి ఉండాలి, మంచి రాజ్యం ఉండాలి, మంచి అంతఃపురం ఉండాలి, తర్వాత కోశాగారం నిండుగా ఉండాలి, సంపద కదా, సేనలు ఉండాలి. అంతేకాదు చుట్టుపక్కల మంచి మిత్రులు కూడా ఉండగలరు. ఏదైనా అవసరమైతే ఒక రాజ్యం మీద దండెత్తి వచ్చిందిరా అంటే సహాయం చేయడానికి పక్క రాజ్యాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో ఆ రాజు క్షేమంగా ఉన్నాడు అని అర్థం కదా. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రాజు సుఖాలు అనుభవిస్తే ప్రజలు మర్చిపోకూడదు.
వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కానీ అండి, ఇంకోటండి రాజా, ఆయన అంతఃపురం లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యంగా రాణులు, ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళు, ప్రజలు, మంత్రులు, సేవకులు, ఇవన్నీ ఉంటే సరిపోతుందా? డబ్బు సంపాదించాలి అంటే ఏం కావాలి? సంపాదించే వాళ్ళు ఉండాలి. వ్యాపారము, వాణిజ్యం, వీటి గురించి బాగా సంపాదన చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకు వినోదాన్ని కలిగించడానికి ఇంకా ఏమి ఉండాలి? అన్నీ బాగున్నాయి కానీ అండి, పండుగ వస్తే ఎక్కడికి వెళ్దాం అంటారు? సినిమాకి వెళ్దాం కదా. వినోదాన్ని కలిగించేటువంటి వాళ్ళందరూ కూడా ఉండగలగాలి కదా. జానపదులు ఒకప్పుడు వాళ్ళన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉండే అనుకూలంగా ఉంటే వ్యక్తి ఏదైనా కొంచెం తృప్తిగా ఉన్నట్లు కనిపిస్తారు. అవన్నీ ఉండి కూడా తృప్తిగా లేకుండా అసంతృప్తిగా కనిపిస్తున్నారు అని అంటే ఏమయ్యా, ఏదో నీ లోపలే లోటు ఉంది అని అర్థం. ఏముంది లోటు? ఏం కావాలి ఇదంతా అంటే, ఈ అంగరీష మహర్షికి ఈ చిత్రకేతు మహారాజు చెప్పాడు, అయ్యా నువ్వు చెప్పినాడు అన్నీ ఉన్నాయి కానీ నాకు అస్సలు లోటు ఉంది, నాకు సంతానం లేదండి, నాకు మంచి కొడుకు కావాలండి, రాజ్యాన్ని పరిపాలించగలిగిన వాడు, రాజ్యాన్ని సంరక్షణ చేయగలిగినటువంటి వాడు, సమర్థుడైనటువంటి కొడుకు లేడే అని బాధ ఉందయ్యా. కాబట్టి నన్ను ఏం చేయమంటావు చెప్పు, నాకు ఆ బాధ పోవాలి అని అంటే సత్సంతానం కలిగేటువంటి విధానాన్ని నాకు బోధించవయ్యా. చూడు 26. తతః పాహి మహాభాగ పూర్వై సహగతం తమ యదాతరే మధుస్పారం ప్రజయా తద్విదేహిన. శ్రీశుక ఉవాచ పృష్టో రాజకుమారస్య స్నాతశుచిరలంకృత వాచయిత్వా శిశో విప్రైకారయామాస జాతకం. తేభ్యో హిరణ్యం రజతః వాసాంస్యాభరణాని చ గ్రామాన్వయాన్ ప్రాదేధేనూనామర్బుదాని నటు ప్రవర్ష ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహాస్మనా. ఏమైంది? ఆయన నాకు సంతానం లేదు, చాలా బాధ కలిగిస్తుందయ్యా, ఎలాగైనా సరే సంతానం కావాలి. సంతానం లేకపోతే ఏమంటారు? పున్నామ నరకాన్ని నుండి బయటపడేసేవాడు కుమారుడు. కుమారుడు లేకపోతే నరకం నుండి బయటపడలేరు. నిజమా? నువ్వు చెప్తున్నావు, నమ్మాలి కదా. ఏమిటి అంటే, అయితే వంశాన్ని వృద్ధి జరగాలి అంటే కుమారుడు ఉండాలి, లేకపోతే వంశం పేరు అక్కడ కట్టేయబోతుందిగా కదా. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, చనిపోయిన తర్వాత అపరకర్మలు చేసేవాళ్ళు ఎవరు? కరెక్ట్గా. ఈ మధ్య ఏంటంటే ఆడవాళ్ళు మేము కూడా చేస్తాం. ఎంతవరకు చేస్తారు? వాళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలు చేయరుగా. అంతే కదా. ఇప్పుడు అదే కొడుకు అనుకోండి, నాన్నగారికి చేస్తాడు, తాతగారికి చేస్తాడు, ముత్తాత గారికి చేస్తాడు, వరుసగా కూడా 7 తరాలు వరుసగా చేయిస్తారు. వీళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుందండి, ఆయన చేయడానికి. లేకపోతే లేదు కదా. అయితే వ్యక్తి పరమాత్మను కానీ ఆశ్రయిస్తే, దృష్టిని భగవంతుడి వైపు తిప్పుకున్నాడు అని అనుకోండి, వీడేమనుకుంటాడు? నాకు తర్వాత జన్మే వద్దాం, జన్మే వద్దాం అనుకున్న తర్వాత ఆ తర్వాత అపరకర్మలు చేసేవాడు ఎవడు కావాలి?
అవసరమే లేదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళేమో వంశవృద్ధి కావాలి అనుకుంటారు, జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళేమో వంశం తరించుకోవాలి అనుకుంటారు. తరించుకోవాలి అని అనుకున్నప్పుడు అవునా, ఇంకా తర్వాత 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 ఎవరు ఉన్నారు అని వాళ్ళు పోయి చూడాల్సిన అవసరం కూడా లేదండి. తత్వాన్ని అనుకుంటా వంశం మొత్తం తరించిపోతుందండి. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఇక్కడ రాజు కదా, రాజ్యాన్ని తర్వాత పరిపాలించాలి అని అంటే రాజ్యాన్ని సంరక్షణ చేయడానికి కుమారుడు ఉండాలి. అది ముఖ్యమైనటువంటిది ఇక్కడ. కాబట్టి అయ్యా, ఇంత పెద్ద రాజ్యాన్ని రక్షించేవాడు ఎవడయ్యా, కుమారుడు లేకపోతే? ఆయన చూస్తాడు. ఎవరు? మహర్షి కదా ఆయన. ఏమండి, మహర్షి ఆశీర్వదిస్తే పుడతారా పుట్టరా? పుడతారు. ఎట్లా పుడతారండి? ప్రార్థన లేకపోతే ఎట్లా పుడతారు? అయితే ఏదో దోషాల వలన సంతానం లేకపోవచ్చు, కానీ ఇక్కడ దైవాన్ని ఆరాధించినప్పుడు దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంది. అయితే మరి ఋషి డైరెక్ట్గా భగవంతుడే కదా. ఇక్కడ నువ్వు బాహ్యంగా యాగమో యజ్ఞమో చేస్తే అది వేరు, కానీ ఇక్కడ భగవంతుడే ప్రత్యక్షమై ఆశీర్వదిస్తున్నాడు అని అంటే ఇక ప్రారంభాలన్నీ మారిపోతాయి అక్కడ. కాబట్టి ఈయన ఆశ్రయించేటప్పటికి ఏదిగో సరే, నీకు కుమారుడు కావాలయ్యా, ఏవో నేను ఆశీర్వదిస్తూ ఉన్నా, నీకు కుమారుడు కలుగుతాడు, చాలా ఉత్తముడు కలుగుతాడు, కానీ వాడి వలన నీకు సంతోషం ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది అయ్యా. సంతోషము ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. అదేలా? ఆయన ఏమి ఆలోచించలేదు, సంతానం కలిగితే చాలా ఆశీర్వదించాడు. అయితే ఏమైంది? యజ్ఞం చేయించాడు, యజ్ఞంలో ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం తీసుకెళ్ళి ఆయన పెద్ద భార్య కృతికాదేవి కృత్తికాదేవి ఆమె అర్పణ ఇచ్చాడు. ప్రసాదిస్తే తిన్నది, గర్భం దాల్చింది. గర్భం దాల్సిన రోజు నుండి కూడా ఆ ముఖం చంద్రబింబం లాగా మెరిసిపోతూ ఉంటారు. మంచి కళవంతో కూడి ఉంటుంది. లోపల ఉన్న శిశువు ఉత్తమోత్తముడైనటువంటి వాడు. శిశువులో సద్గుణాలను బట్టి తల్లి ముఖంలో కూడా కనిపిస్తాయి. గర్భంలో ఉన్నప్పుడు ముఖం కళలతో కూడుతుంది. పుట్టిన తర్వాత కౌసల్య సుప్రజ రామ పౌర్వ సంధ్య భగవతి, తల్లికి సంతోషం కలిగించేవాడు సద్గుణవంతుడే అని. కాబట్టి అలాంటి వాడు కడుపులో ఉన్నాడు. అందరికీ ఆనందం కలుగుతూ ఉంది. ఓకే, ఏమైంది? అతనికి కొద్ది రోజుల తర్వాత 9 నెలలు 10 నెలలు పూర్తయిన తర్వాత కుమారుడు పుట్టాడు. అత్యంత అందగాడు, బలవంతుడు, సగుణ సంపన్నుడైనటువంటి వాడు పుట్టాడు కదా. చక్కగా వాళ్ళ పురోహితులందరూ పిలిపించారు. ఉంటుంది కదా, మైలా వెళ్ళినటువంటి రోజులకి 10 రోజులకో 20 రోజులకో స్నానం చేసి నామకరణం మొదలైనటువంటివన్నీ కూడా చేశారు ఆ పిల్లాడికి. ఆ తర్వాత ఏమైంది? ఆయనట 60 కోట్ల పాడి ఆవులని దానం చేశాడట అందరికి. అప్పట్లో సంపదలు ఉండేటి ఆ విధంగా ఉన్నాడు. గోవులు, ఏనుగులు, గుర్రాలు అలాంటివన్నీ దానం చేశారు సంతోషంతో. మొత్తానికి ఎవరెవరికి ఏమేం చేయాలనో అన్నీ చేశారు. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఏమైంది? 36 కృచ్ఛలబ్దేదరాజర్షేస్తనయే సునుదినం విదు యదా నిశ్వస్య కృచ్ఛాప్తే ధనే స్నేహో భవద్దద మాతుస్త్వదితరాం పుత్రే ప్రజాకామజ్వరో భవతు చిత్రకేతోరతి ప్రీతిర్యదా దారే ప్రజావతి తథాన్యేషు సజ్జంతే బాలం లాలయతోన్వహం తాః పర్యదశ్వనాత్మానం బర్హయంత్యోభ్యసూయ సుప్రజాభిః సపత్నీభిర్దాసేభివతిరస్మృతాం దాసీనాం కోను సంతాపః స్వామినః
అభీక్షణం లబ్ధమానానాం దాస్యాసేనవత్ ఏవం సందక్ష్యమానానాం సపత్న్యాం పుత్ర సంపద రాజ్ఞో విద్వేష నష్టమతయః స్త్రియో దారుణ చేతస గరం దదః కుమారాయ దుర్మర్షా నృపతిం ప్రతి నిరీక్ష వ్యసదుర్గృహే శయానం సుశిరం బాలం ఉపధార్య మనీషిణ పుత్రమానయ మే భద్రే ఇది ధాత్రే సాశయానాముపౌరజ్య దృష్టోచోత్తర ప్రాణేంద్రియాత్మభివ్యక్తం హతాస్మీతి భువి. ఏమైందయ్యా? ఇలాగా ఉన్నాడు. చాలా ఆనందంగా ఆ రాజు మరి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. చక్కగా హాయిగా పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు. ఇలాగా జరుగుతూ ఉండేటప్పుడు మరి ఈ రాజుగారికి అనేక మంది భార్యలు ఉన్నారు కదా. ఇప్పుడు సహజంగానే ఎవరి మీదకి వెళ్తుంది? ఆ పిల్లాడి మీదకి వెళుతుంది. అవునా? రాజ్యంలో ఉన్న వాళ్ళందరి మనసు కూడా అక్కడికి, రాజుగారి మనసు కూడా అక్కడికి వెళుతుంది. ఇలాగా రావడంలో ఆ పిల్లాడి దగ్గర తల్లి ఉంటుంది కాబట్టి తల్లి మీద కూడా దృష్టి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ తెలియకుండానే దూరం అయ్యారు. వాళ్ళల్లో ఏమవుతుంది? సహజం అక్కడ రాజు మమ్మల్ని వదిలేశాడు అన్నట్టు ఫీల్ అయ్యింది. మా మీద ప్రేమే లేదు. అవునా? ఆ భార్య మీదనే ప్రేమ, ఆ కొడుకు మీద తెలియకుండానే క్రమంగా ఈ మిగతా భార్యలకు అందరికీ ఈ పెద్ద భార్య మీద ఈర్ష్య కలిగింది. ఆ తర్వాత ద్వేషం కలిగింది. ఆ తర్వాత శత్రుత్వ భావం కలిగింది. తర్వాత ఈ పిల్లాడు ఉండి కదా, రాజు మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు, ఆ పిల్లాడిని ఎలాగైనా చంపేయాలి అని వాళ్ళ దుష్టమైన ఆలోచన చూడండి. కొడుకులే లేరని కదా ఇన్ని రోజులు ఎంత బాధపడ్డారు. ఒక్క కొడుకైనా కలిగాడులే అని చెప్పి అందరి మనసు అక్కడ ప్రేమతో నిండాలి కదా. కానీ ఏమైంది? ఆ ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు ఏమవుతాయి అంటే, లోపల కించిత్తు దుర్గుణం ఉంది అని అంటే, భిన్నభావం ఉంది అని అంటే, అందరం ఒకటే కదా, మాకందరికీ వీడు ఒక్కడే కదా ఆధారం అని ప్రేమను పెంచుకోగలగాలి కదా. కానీ ద్వేషం పుట్టింది, దేశంతో శత్రుత్వం పుట్టింది. వీళ్ళందరూ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారు? ఒకరోజు మిగతా భార్యలందరూ కలిసి ఆ పిల్లాడికి విషం తినిపించేశారు. చిన్నపిల్లాడు కదా, అందరి మీద ప్రేమ ఉంటుందిగా, వాడికి ఏముంటుంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ అమ్మ లేనప్పుడు దగ్గర తీసినట్టు తెలిసి విషం ఇచ్చేశారు. వాడు తిన్నాడో తెలియలేదు, వీళ్ళు పడుకున్నట్టే నిద్రలోనే చనిపోయాడు. ఇక పడుకున్నాళ్ళే నిద్రపోతున్నాడని వాళ్ళ అమ్మ లేపరా, చూడలే. కానీ సాయంత్రం అయింది, ఇంకా లేదు, ఏంటి వీడా అని దాసి చెప్పింది, పిల్లాన్ని తీసుకురాకు అని. వెళ్ళి అక్కడ చూసేటప్పటికి ఏంటి, చిన్న పడిపోయి ఉన్నాడు, కళ్ళు తేలాసి పడిపోయి ఉన్నాడు. ఏమిటా అని ఎత్తుకొని చూస్తే లేదు, బాడీ వేలాడుతుంది. అయింది. ఆ పిల్లాడినాడు చూస్తూనే ఆ దాసి ఇల్లు ప్రేమ పెంచుతుంది కదా, చూస్తుంది కదా, ఒక్కసారి అత్యంత భయంతో కావు కేక వేసి పడిపోయింది. ఆ తర్వాత లేచి అరిచేసింది, గట్టిగా అరిచింది. వస్తుంది కదా పిల్లాడు చనిపోయాడు. ఈ లోపల మిగతా దాసులు అందరూ వచ్చేసారు. వాళ్ళతో పాటు ఆయన వీళ్ళమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని చూసి మూర్ఛపడిపోయింది అన్న. మూర్ఛపడిపోయింది. ఏమైంది చూడండి. తస్యాస్తదా కర్ణ్య భృషాతురం స్వరం ఘ్నంత్యాకరాభ్యామురవోచ్చకైరపి ప్రవిశ్యరాజ్ఞీ త్వరయాత్మజాతికం.
పపాద బాలస్య సపాదమూలే మృతస్తవిప్త కుంభరః దీర్ఘం శ్వసన్ బాష్ప కరోపరోదతో నిరుద్ధకంఠో న శశాంక భాషితం పదిం నిరోక్షోరుషర్పితం తదా మృతం చ బాలం సుతమేక సంతతిం జనస్య రాజ్ఞీ నిషేచ్ వికేర్యకేశాన్ వికళత్వజం స్తుతం శుశోచ చిత్రం అహో విదాతస్తుమతి యస్వాత్మపృష్ట్య ప్రతిరూపమేహసే పరేణు జీవస్య పరస్య యామృతిః ఏమైంది? ఆ పిల్లాడు పడిపోయాడు. ఈ లోపల అరిసింది దాసి. వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. పిల్లాడిని చూసి ఆమె మూర్చపోయింది, లేచింది, మళ్ళీ భయంకరంగా ఏడుస్తుంది. ఇవన్నీ విని రాజుగారు, ఆ లోపల ఉన్న సైన్యం వాళ్ళ వీళ్ళతో పాటు రాజుగారు కూడా వచ్చారు. రాజుగారు చూసారు పిల్లాడిని పట్టుకొని, ఆయన కూడా మూర్చపడిపోయాడు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. మొత్తం ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి చుట్టూ చేరారు. ఏమైంది? ఎవరికి తెలుస్తుంది ఎవరు ఏం చేశారని? మూర్ఛ నుండి లేచి మళ్ళీ అరుస్తుంది, మళ్ళీ మూర్చిపోతుంది. తల్లి పేరేంటి? కృతద్యుతి. కృతద్యుతి పుట్టిన పట్టుదల. ఆ ఏడుపు మొత్తం ఏమైంది? అంతఃపురం అంతా, రాజ్యం అంతా ఏడుపులతో నిండిపోయింది. రాజ్యం అంతా ఏడుపుతుంది. ఎవరేం చేస్తారు ఇప్పుడు? ఆ రాజుగారిని అస్సలు ఎవ్వరు మరి ఆ ఏడుపు మాన్పించడానికి ఎవరికి శక్తి చాలట్లేదు. ఆమెప్పుడు చూసుకోండి. స్నేహపాశో నిజ సర్గ వృత్తయే స్వయం వృతస్తే తమిమం విమృశ్చసి త్యక్తుం విచక్షామితరం తవ శోకదత్తం అజస్తరేషు భవతా ప్రజదుస్తరం యతు శాంతం నయాహ్య ఉత్తిష్టతా తతైమేషు త్వమాహ్వయంతీనుషనందన సుప్తశ్చిరం హ్యశనయా చ భవ పుంక్ష్వస్తరం పిబశుషో నాహం తనూజగదృశే హంత మంగళ ముక్తస్మితం ముదితమీక్షణమాన కిం వా గతో నీతో గృణేన న శృణోమి కళాగిరస్తే శ్రీశుకమువాచ విలమంత్యామృతం మిత్రం ఇది చిత్ర విలాపనయే చిత్రకేతరుతో తప్తో ముక్తకంఠోరురోధః తయోర్విలంబతో సర్వే దంపత్యోస్తదరూరథ రురుదుస్మనరామార్యః సర్వమాసీద చేతనం ఏవం కష్మలమాపన్నం నష్ట సంజ్ఞాననాయకం జ్ఞానాంగినం మునిరాజ. ఇది శ్రీమద్భాగవతే మొత్తం ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఎంతగా ఏడు అంటే పిల్లలు లేకపోతే ఒక బాధ, కానీ పుట్టి చనిపోయారు అని అంటే అందులో ఈయన మహారాజు మొత్తం భూమిని అంతటిని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆయనకు లేకపోతున్న కొడుకు హఠాత్తుగా చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మనుషుల్లో ఈ ఈర్ష్య అసూయలు పుట్టాయి అంటే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో. వాళ్ళ మీద రాజుగారికి ప్రేమ లేకపోతే వెయిట్ చేయగలగాలి. పిల్లాడు కొంచెం పెద్ద అయ్యాడు అని అంటే మళ్ళీ ఎంత మామూలు అయిపోతుంది కదా, కానీ ఆ కొద్ది రోజులు ఓర్చుకోలేకపోయారు. మనుషుల్లో ఎంత స్వార్థం ఉంటుంది. దానికే దృష్టి దైవం వైపు వస్తే నిజమైన సుఖం ఏంటో తెలుస్తుంది. అవునా? అందరికీ ఎవరికి లేకుండా ఒకే ఒకటి కలిగాడు కదా, మనం అందరం ప్రేమగా చూసుకుందాము అనేటువంటిది ఏదైతే ఉందో పాజిటివ్ నేచర్, అనుకూలమైనటువంటి ప్రవర్తన. కానీ ఉన్న ఒక్కడిని కూడా చెప్పేయాలి అనే క్రూర నీచ నికృష్ట భయంకరమైన స్వభావాలు ఎలా ఉంటాయి? ఏమైంది? మొత్తం వంశం నాశనం అయిపోతుందిగా. వంశం అంతా పోయాడు, మనిషి అంతా పోయాడు. వీళ్ళ బాధల్ని
ఎవరో ఆపలేకపోతూ ఉన్నారు. ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు, ఎత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు. రకరకాలుగా ఏడుస్తున్నాడు ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా. మిగతా వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? నందనాసులాగా ఈ గొడవ లేకపోతే దొంగ ఎడుపులు ఏడవలసింది. అంతే కదా, దొంగ ఎడుపులు ఏడవలసింది. ఏమవుతుంది ఇట్లాంటి వాళ్ళకి? ఏంటో లోపల జ్ఞానం ఎగిరిపోతుంది. జ్ఞానం ఎగిరిపోయింది అని అంటే ఏమవుతారు? మనుషులాగానే కనిపిస్తారు కొంతమంది, లోపల ఏం ఉండదు. అవునా? లోపల వ్యక్తిత్వం మంచిగా మారే కొద్దీ ఎప్పుడు ఎక్కడ ఏ విషయాల్లో ఎలా స్పందించాలనో ఉత్తమ భావాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు జ్ఞానం ఎగిరిపోయిందో మనుషులు మామూలుగానే ఉంటారు, కానీ లోపల మనసు బండరాయి అయిపోతుంది. దేనికి ఏమీ స్పందించలేదు. మంచికైనా చెడుకైనా ఇమ్మీడియట్గా స్పందించే ఉండాలి. ఇతరుల కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి హెల్ప్ చేయాలి. ఇతరుల సంతోషం, లోపల సంతోషం, రెండు పాజిటివ్ ఎమోషన్స్ అనేవి కదులుతూ ఉండాలి. జ్ఞానం ఎగిరిపోతే ఏం కదలదు, మట్టి బొమ్మలాగా బతకాల్సింది. ఇంకేముండదు జీవితం. ఏమవుతుందండి అంతే, వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో చెట్లు గానో పుట్టలు గానో రాళ్ళు గానో బండలు గానో ముళ్ళ మొక్కలు గానో పుడతారు. అంతే. లోపల మనసు ఎగిరిపోయింది అని అంటే, ఫీజు ఎగిరిపోతే బల్బు తీసుకుని మళ్ళీ ఏం చేస్తారు? తీసి అన్న ఎగిరి కొడతారు కదా. భగవంతుడు కూడా ఈ ఉపాధిని ఈసిరి కొడతాడు, ఎక్కడ పనికి రాకుండా పడిపోయి. అట్లంతే. ఎందుకు పనికిరారు? పరిస్థితి అక్కడ ఆ విధంగా అయ్యింది. ఎవడు వచ్చా వాళ్ళ కులగురులు వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చారు, ఎవరి చేత కావట్లేదు వాళ్ళని ఏడుపు మానిపించడానికి. చివరిగా ఈయన కొడుకు పుడతాడని ఆశీర్వదించింది ఎవరు? అంగిరుడు అనే ఋషి కదా. ఆయన నారదుడు ఇద్దరు కలిసి వచ్చి వీళ్ళు ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఓదార్పుతో ఏం చేస్తారు? అబు 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 ఏడుపు అంటే అలా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క నేచర్ని బట్టి, స్వభావాన్ని బట్టి వాడు బాధను తగ్గిస్తూ వివేకాన్ని పెంచి తర్వాత ఎట్లాగా మెలగాలనో నేర్పిస్తారు. ఇది మహాత్మ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అధపంచదశోऽధ్యాయ శ్రీశుకఉవాచ ఊచతుర్మృతకోపాంతే పతితం మృతకోపమం శోకాభిభూతం రాజానాం బోధయంతౌ తత్సదుక్తిభిః కోయం సాత్వవ రాజేంద్ర భవాన్యమనుశోచతి త్వం చాస్య కథమః సృష్టౌ పురేదాని మదః పరం. భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హంతయః ఆత్మసృష్టైరస్వతంత్రైరనపేక్షోపి దేహేన దేహినో రాజన్ దేహాద్ దేహో విజాయతే బీజాదేవ యథా బీజం దేహాత్తైవ శాశ్వతః దేహదేహి విభాగోయం జాతీయక్తి విభాగోయం యదా వస్తుని కల్పితః. ఏమైంది? సుఖమహర్షి మళ్ళీ చెప్తున్నా. పరీక్ష మహారాజా, చిత్రకేతు మహారాజు మహాశోకములు మునిగిపోయి అయ్యా ఇంకా బతికున్నాడా లేదా అన్నట్టు పడిపోయినాడు. అప్పుడు అంగిరసుడు నారదుడు ఇద్దరు వచ్చి ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో ఆయన్ని ఓదార్చుతూ దుఃఖం నుండి బయటపడేయడానికి చాలా చాలా కృషి చేస్తున్నాం. బాగా అంటున్నాం. ఏమని? చదువుకున్నవాడు కాదు కదా, చదువుకున్నవాడు, సర్వశాస్త్రాల్లో చదువుకున్నవాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీ కొడుకు 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 అని అంటున్నాడు. ఆయన చెప్పాడు అప్పుడే, ఏమని? నీకు సంతోషం కలుగుతుంది, దుఃఖం కూడా కలుగుతుంది, అది స్థాయిలో. ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు కదా, నేను చెప్పేశాను కదా అప్పుడు. అలాంటి తీరు బాధల నుండి ఉపశమనం చేయాలి. అవునా? ఏమయ్యా నీ కొడుకు 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 అంటున్నావే, ఎప్పటి నుంచి వీడు నీ కొడుకు?
వీడు పూర్వజన్మలో వాడికి మీకు సంబంధం ఏంటి? ఇక పై వచ్చే జన్మల్లో ఎవరికి సంబంధం? జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి స్త్రీలు కోరుకుంటారండి, 7 14 జన్మలకి ఈయనే నాకు భర్త కావాలి అంటారు కదా, నిజంగా కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరికి భర్త ఈ దేహం ఊడిపోతే? లోపల ఉన్న జీవుడు ఒక్కడే కదా. పైకి దేహమా తల్లిగర్భం నుంచి వచ్చింది, శ్మశానంలో మట్టిలో కలిసిపోతుంది. మరి ఎవరు ఎట్లా కలుస్తారు ఎవరిని? ఈ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, ఆ సూక్ష్మ శరీరాలు చివరి సమయంలో ఏం తెలుసుకుంటే అటు వెళ్ళిపోతున్నారు. అవునా? మనుషులే పశుపక్షాదులుగా పుట్టచ్చు, దేవతలుగానో వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏ జన్మలోకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఎట్లా కలుసుకుంటారు? ఎవరిని ఎవరు కలుసుకుంటారు? ఏ విధంగా కలుసుకుంటారు? అయితే ఆ లోపల స్వభావం ఉంది, నేచర్ ఉంది. అవి ఏ ఇద్దరు వ్యక్తులవి దగ్గర అనుకూలంగా ఉంటున్నాయో ఆ ఇద్దరు కలుస్తారు మళ్ళీ. సరే, పుట్టేటప్పుడు ఒక స్వభావం ఉంది అనుకోండి, ఏమయ్యా పెళ్ళిడు వచ్చేవాడికి అట్లాగే ఉంటుందా? ఎవరు ఎటు మారిపోతారో తెలియదు, ఎవరు ఏమవుతారో తెలియదు. కర్మఫలాలను బట్టి కొంతమంది కలుస్తారు, స్వభావాన్ని బట్టి కొంతమంది కలుస్తారు కదా. కాబట్టి వీళ్ళు నెమ్మదిగా ఆయన్ని ఆలోచనలలోకి తిప్పుతూ ఉన్నారు. ఎవరికి సంబంధం అయ్యా? ఇప్పుడు ఏదో ఇట్లా వచ్చాడు, కొద్ది రోజులు అయింది నీ దగ్గరకు వచ్చి, అంతేనా? నీకు పుట్టి ఎన్ని రోజులు అయింది? కొన్ని అయింది, అంతే కదా. అసలు ముందు ఎవరు, తర్వాత ఎవరు? ఎవరు ఏ సంబంధం కదా. ఈ దేహాలు ఎన్ని రోజులు ఉంటున్నాయి, ఎట్లా పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కాబట్టి కొంచెం ఆగి ఆలోచించవయ్యా. ఇంత దుఃఖాల్లో నువ్వు పడిపోకూడదు. ఎందుకంటే ఈ దేశానికి అంతటికీ నువ్వు ఆధారం. నువ్వు దుఃఖాల్లో పడిపోయి మొత్తం దేశాన్ని అంతటినీ కూడా దుఃఖాల్లో పడవేయకవయ్యా అని అంటున్నాను. శ్రీ శుక ఉవాచ ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్దిజోక్తిభిః ప్రమృజ్య పాడినా భద్రం ఆదిమ్లాన సమభాషత. రాజోవాచ కౌయువాం జ్ఞాన సంపన్నో మహిష్టో చ మహేయసాం అవధూతేన వేషేణ గూఢావిహ సమాగతౌ. మాదృశాగ్రామ్య బుద్ధేన కుమారో నారద భృగురంగిరా దేవలోసితః. అందేనమసమృత్నస్య జ్ఞానదీపముదీర్యతాం అంగిరా అహం తే పుత్రకామస్య పుత్రదోస్మ. బ్రహ్మణ్యో భగవద్భక్తో నావసేదత్యుమర్హసి తదైవ చదివేసాను. తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామహం. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే ఏవం దారా గృహారాయో వివిధైశ్వర్య సంపద శబ్దాదయశ్చ విషయాశ్చాలారాజ్య విభూతయః మహేరాజ్యం బలం శోకో సర్వేపి శోరసేనేపి శోకమోహ గంధర్వనగర ప్రఖ్యా స్వప్నమాయా మనోరథ
దృశ్యమానావినార్థేన న దృశ్యంతే కర్మ విధ్యాయతే నానా కర్మాణి మనసో భవన్ అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞాన దేహినో వివిధ క్లేశ సంతాపకృతదాకృత తస్మాత్ స్వస్తేన మనసా విమృశ్య ద్వైతే ధ్రువార్థ విశ్రంభం త్యజోపశమమావిశ నారద ఉవాచ ఏతా మంత్రోపనిషదం ప్రతీచ్య ప్రయతో మమ గాంధారయం సప్తరాత్ర ద్రష్టా సంకర్షణ ప్రభుం యత్పాదమూలముపసృత్య నరే శర్వాదయో బ్రహ్మమిమం వితయం విసృజ్య సద్వదతులానదికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే పంచదశోధ్యాయః. వాళ్ళు చక్కగా ఆయన ఓదార్చారు. ఓదార్స్తే ఆయన కళ్ళు దుడుచుకున్నాడు, ముఖం కడుక్కున్నాడు, కూర్చున్నాడు. చెప్పాడు, అయ్యా మీలాంటి మహానుభావులు ఉండడం వల్లనే కదా అలాంటి వాళ్ళ దుఃఖాల నుండి బయటపడుతున్నారు అని చెప్పి ఆయన కొంతమంది మహాత్ముల పేర్లు కూడా తెలుసుకున్నారు. లోకంలో ఇలాంటి మహాత్ములందరూ కూడా మాలాంటి వాళ్ళ బాధల్ని తొలగిస్తున్నారు. ఎవరెవరు పేర్లు చెప్తున్నాడు? సనత్ కుమారుడు, నారదుడు, ఋతువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, ఆపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పరశురాముడు, కపిలుడు, శుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్కుడు, చాతోకర్ణుడు, అరుణి, రోమశుడు, చవనుడు, దత్తాత్రేయుడు, ఆసురి, పతంజలి మహర్షి, వేదశిరుడు, మహాముని, బోధ్యుడు, పంచశిరుడు, హిరణ్యనాథుడు, కౌసల్యుడు, శృతదేవుడు, ఋతధ్వజుడు మొదలవారు ఇంకా అనేక మంది మహానుభావులందరూ కూడా ఈ భూమి మీద సంచరిస్తూ మానవుల యొక్క బాధలన్నీ పోగొడుతూ ఉన్నారయ్యా అని అంటున్నారు. అయ్యా వెంటనే వీళ్ళిద్దరూ అనుకున్నారు, అంగిరసుడు, నారదుడు. వాళ్ళిద్దరూ వచ్చారు ఈయన బాధను పోగొట్టడానికి అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండాలి? ఆయన లోకానికి ఎంత అవసరమైన మనిషి, లోకానికి ఎంత అవసరమైనటువంటి మనిషి కదా. వాళ్ళు ఆయన దుఃఖాన్ని పోగొట్టి ఏం చేశారు? జ్ఞానాన్ని బోధించారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మానవుడు ఎందుకు పుడుతున్నాడు? మోక్షం కొరకే. కాకపోతే లోపల కోరికలన్నీ ఉంటాయి కదా, వాటి వెంట పోతే ఒక్కొక్కటి దాటు. చిన్న పిల్లలు తల్లిని వదిలిపెట్టి ఉండలేదు. ఆ తల్లి ఏం చేస్తుంది? వాడికి ఆట బొమ్మలు, తినడానికి పదార్థాలు అవి ఇచ్చి మభ్య పెడతారు. అంతేనా? ఆ పనులు చేసుకోవడం. ఆ తర్వాత ఏం చేస్తారు? స్కూల్కి పంపిస్తారు. హోము అంటారు. వాళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు ఏవో ఇచ్చి అట్లా పండిస్తారు. ఆ తర్వాత పుస్తకాలు ఇస్తారు. ఆ తర్వాత ఆ స్కూల్లో ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసి హాయిగా వచ్చారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇక పెద్ద అయ్యారు అని అంటే ఉద్యోగము, సత్యోగం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ పిల్లలు. అవునా? అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. కానీ అస్సలు మానవుడిగా జన్మ వచ్చింది దేనికయ్యా అంటే ప్రపంచంలో అనేకంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అందరిలో ఉన్న ఏకమైన భగవంతుడిని తెలుసుకోవడానికి జీవితం అనేటువంటిది వచ్చింది. నారదముని కూడా బోధించాడు, ఏమయ్యా ఇదిగో ఆయనకి ఒక విధానం చెప్పాడు. ఏమని? ఆయనకు ఒక ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి నువ్వు 7 రాత్రులు పగళ్ళు ఈ దీక్ష వహించి భగవానుడిని, ఎవరిని? నారాయణ భగవానుడిని ఆరాధిస్తే సంకర్షణ రూపంలో ఆయన వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు. ఈ బాధలన్నిటి నుండి నువ్వు బయటపడిపోతావయ్యా, పునః నీకు పరమపదం కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఈయన ఆచరించడానికి రెడీ అయ్యాడు కదా. శ్రీ శుకమువాచ అదదేవ ఋషి రాజన్ సంపరేతం నృపాత్మజం దర్శయిత్వేతహోవాచ జ్ఞాతీనామనుశోచనం. ఓకే, ఆయన రెడీ అయ్యాడు అదంతా చేయడానికి. అప్పుడు ఏం జరిగింది? ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.